దిరియో బుల్ ఫైటింగ్. దిరియో బుల్ ఫైటింగ్. సో దిరియో బుల్ ఫైటింగ్. సో ఇది గోవాకు సంబంధించిన ఒక ఫెస్టివల్. సో క్యాటిల్ ఎద్దుల పందాలు ఉంటాయి కదండి అలాంటివి. సో గోవాకు సంబంధించిన ఒక ఫెస్టివల్. దాన్ని మనం ఏమంటున్నాం, దిరియో బుల్ ఫైటింగ్ అంటున్నాం. దిరియో బుల్ ఫైటింగ్. బుల్ ఫైటింగ్ లోకల్లీ రెఫర్డ్ టు యాజ్ దిరియో ఆర్ దిరి. లోకల్లో దీన్ని ఏమంటున్నాం మనం, దిరియో ఆర్ దిరి అంటున్నాం. సో బుల్ fighting in Goa is known as Dirio or Diri. Is an integral part of Goa's cultural fabric. So it is organized after the harvest season. So it is a cultural practice of Goa. So మనం ఎలాగైతే తమిళనాడులో జల్లికట్టు ఇలాంటి ప్రోగ్రామ్స్ని చూస్తామో అదేవిధంగా గోవాకు సంబంధించిన ఒక కల్చరల్ ఫెస్టివల్ ఏంటి, దిరియో ఆర్ దిరి. దిరియో ఆర్ దిరి. ఇట్ ఈస్ an integral part of Goa's cultural fabric. So it organized after the harvest season. Organized after harvest season. These bullfights have traditionally been held in paddy fields and football grounds. So generally ga ee bullfighting ekkada jarugutundi manaku panta polalu, paddy fields or football grounds lo jarugutundi. Football grounds lo jarugutundi with village shepherds bringing their ఎనిమల్స్. సో సింపుల్గా ఏంటంటే దిరియో బుల్ ఫైటింగ్ బిలాంగ్స్ టు స్టేట్ గోవా. సో ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు గోవాలో స్థానికంగా దిరియో అని పిలువబడే ఎద్దుల పోరాటాన్ని చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే దే డిమాండెడ్ టు బ్రింగ్ దిస్ దిరియో బుల్ ఫైటింగ్. సో దీనికి ఏంటి అంటే చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి అందులో శాసనసభ్యులు తీర్మానం చేయడం జరిగింది. అందుకని మళ్ళీ ఇది న్యూస్లో ఉండడం చూస్తాం. సో దిరియో బుల్ ఫైటింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఫెస్టివల్ జనరల్లీ కండక్టెడ్ ఆఫ్టర్ హార్వెస్టింగ్. సో హార్వెస్టింగ్ సీజన్ తర్వాత వీళ్ళు ఆర్గనైజ్ చేసేదే మనకు దిరియో బుల్ ఫైటింగ్.